జగన్ అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళినట్టు. అదే కదా, అవును. అది వీళ్ళు నోటి మాటలు కాదు. అంటే వీళ్ళు ఏదో 250 కేజీల బంగారం, అదే లేదంటే ఎలక్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పారు కదా, ఫస్టే చెప్పారు. కానీ ఈడీ అటు వెళ్ళలేదు కదా. ఎందుకని? ఆ బంగారం కొన్నటువంటిది పాన్ కార్డు ఇచ్చినప్పుడే అవతల పర్సన్ రికార్డెడ్ అయిపోయాడు. వాడు వ్యాపారస్తుడే, వాడు వీళ్ళకే ఇచ్చానని చెప్పలా, జగన్కి ఇచ్చాను. వీళ్ళు రాశారు, అతను కొనుక్కున్నాడు. ఇది సంబంధిత ట్యాక్స్ అధికారులకు కూడా పోతాయి. అదే అంటే మనీ ట్రాన్సాక్షన్ నిరూపించలేనప్పుడు అసెట్స్ రూపంలో వెళ్ళింది, అది కూడా అది కుదరదు. అంటే జగన్ కి వెళ్తే కుదురుతుంది. జగన్ కుటుంబానికో గనక వాళ్ళ పేరుతో ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తే వెళ్తది. అది ఆల్రెడీ ముదిరిపోయినాం కదా. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం ఈడీ కేసులు, సిబిఐ కేసులు అతని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే తిరుపతి లడ్డు, వివేకానంద లడ్డు, ఈటెట్లోనో లేకపోతే నకిలీ లెక్కర్లోనో సమస్య ఎక్కడ వస్తుందంటే ఇవన్నీ అతనికి తెలుసు ఎలా ఎట్టించి ఎడిపోతాయి అనేది. అతను ఈ 5 ఏళ్లలో కూడా ఎక్కడ చేతికి మట్టి అంటుకోకుండా జాగ్రత్త పడ్డాడు. చేతికి మట్టి అంటుకోకుండా జాగ్రత్త పడ్డాడు. వీళ్ళు ఆ మట్టిని బురద వేసేద్దాం అనుకుంటున్నారు. సమస్య అందుకని ఎక్కడా కూడా దర్యాప్తు సంస్థలు చిన్న చితక వాళ్ళ విషయంలో మూవ్ అవ్వగలవు కానీ పెద్దోళ్ళ విషయంలో విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా పోవు. మమతా బెనర్జీని ఏమన్నా అరెస్ట్ చేశారా? పినరయి విజయన్ ఏమన్నా అరెస్ట్ చేశారా ఈడీ వాళ్ళు? లేదు కదా. ఆ పెద్ద తలకాయ జోలికి వెళ్ళినప్పుడు కోర్టులు సీరియస్ గా తీసుకుంటే సాక్ష్యం. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ విషయంలో ఈడీ కారణంగా దెబ్బతిన్నారు కేసు. ఎందుకంటే ఈడీ దగ్గర ఏది నీ దగ్గర ఆధారం పొమ్మను అన్నది కోర్టు. ఇప్పుడు చివరికి కోర్టు కొట్టేసేస్తేనే కదా మళ్ళీ వీళ్ళు హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసుకోవాల్సి వచ్చింది. అంత కర్మ పట్టింది ఎందుకని? నువ్వు కేజ్రీవాల్ లాంటి వాడి మీద ఎట్లా ఎవడో చెప్పాడని కేసు ఎట్ట పెడతావని అడిగింది. అది చూసాక జగన్ మీద ఎట్ట కేసు ఎట్టేస్తారు వీళ్ళు? మెయిన్ ఏంటంటే సమస్యల్లా